మైక్ సెట్ ట్యూన్స్. కొత్త కాస్ట్లీ ఫోన్. అనిత కొంచెం గర్వం ఎక్కువ. సుధ అనిత స్నేహితురాలు, తెలివైనది, సాదాసీదాగా ఉంటుంది. ఒక అందమైన గార్డెన్. అనిత ఒక బెంచ్ మీద కూర్చుని ఉంటుంది. ఆమె చేతిలో మెరిసిపోతున్న ఒక కొత్త ఐఫోన్ ఉంది. ఆమె చాలా స్టైల్గా ఫోన్ చూస్తూ మురిసిపోతుంటుంది. అప్పుడే సుధ అక్కడికి వస్తుంది. హాయ్ అనిత, ఏంటి కొత్త ఫోనా? అవును సుధా, చూసావా దీని లుక్కు? ఇది లేటెస్ట్ మోడల్. 2 లక్షలు పెట్టుకొన్నాను. దీని కెమెరాతోనే నేనిప్పుడు హీరోయిన్స్లా కనిపిస్తాను. చాలా బాగుందనిత. ఫోటోస్ బాగా వస్తున్నాయా? ఫోటోస్ మాత్రమే కాదు సుధా, ఇది చేతిలో ఉంటే నా స్టేటస్సే వేరే. నీ దగ్గరున్న పాత ఫోన్ చూడు, అసలు దీని ముందు అదొక డమ్మీ పీస్లా ఉంది. ఈ ఫోన్ ఉన్నవాళ్లకే రెస్పెక్ట్ ఉంటుందిప్పుడు. అలాగేం లేదనిత, ఫోన్ ఏదైనా మాట్లాడుకోవడానికే కదా, వస్తువుని చూసి రెస్పెక్ట్ ఇవ్వకూడదు. సర్లే సుధా, నీకు తెలీదు, దీని స్క్రీన్ చూడు ఎంత స్మూత్గా ఉందో. అనిత గర్వంగా ఫోన్ను గాల్లో తిప్పుతూ సెల్ఫీ తీయబోయింది. అంతలో సడన్గా చేయి జారి ఫోను నేలమీద ఉన్న ఒక రాయి మీద గట్టిగా పడింది. అమ్మో, నా ఫోన్! అనిత కంగారుగా ఫోన్ ఎత్తింది. స్క్రీన్ మొత్తం ముక్కలు ముక్కలైపోయింది. సుధా, చూడు, మొత్తం స్క్రీన్ పగిలిపోయింది. ఎంత డబ్బు పెట్టుకొన్నాను, ఒక్క నిమిషంలో పాడైపోయింది. ఇప్పుడు అందరి ముందు నా పరువు పోతుంది. అనిత, బాధపడకు. ఇప్పుడు చూసావా, నువ్వు డమ్మీ పీస్ అన్న నా ఫోన్తో ఇప్పుడు ఎవరికైనా కాల్ చేసి సహాయం అడగచ్చు. కానీ నీ 2 లక్షల ఫోను ఇప్పుడు ఏం పని చేయట్లేదు. నిజమే సుధా, ఫోన్ వచ్చిందని గర్వపడి నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. వస్తువు కంటే మంచి స్నేహితురాలు ముఖ్యమని నాకిప్పుడు అర్థమైంది. నన్ను క్షమించు. సర్లే అనిత, బాధపడకు. మనం ఇప్పుడే రిపేర్ షాప్కి వెళ్దాం, పద. వస్తువులు ఎప్పుడైనా పాడైపోవచ్చు, కాని మనం మాట్లాడే మంచి మాటలు, మన మంచి కోరే స్నేహితులు మాత్రమే ఎప్పుడూ మన తోడుంటారు.